హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకున్నారా? అయితే ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇవాళ మైసూర్ బోండా అండి. దీనికోసం నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకొని కొంచెం వాటర్ అంటే పావు కప్పు అండి వాటర్ కూడా కలిపి అందులో తగినంత సాల్ట్ కూడా వేసేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగులో మైదా పిండికి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. దీన్ని మనకి లంచ్ అయిపోయిన తర్వాత నానబెట్టుకుంటే మనకి ఈవినింగ్ టైంలో వేసుకొని తింటాం, చాలా బాగుంటుంది. టైం కూడా సరిపోతుందండి. ఇది బాగా ఉండలు లేకుండా బాగా మెత్తగా ఎదుగుండి ఇలాగా నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే మా ఛానల్ కొత్తగా చూసిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ ఇంకా ఎక్కువ నాన్న బాగలేదండి. పెరుగు పుల్లటి పెరుగు తీసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా కలిపేసుకొని నేను అయితే ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇదిగోండి 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం బాగా నానిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకుంటున్నానండి నేను. వేసుకుని అది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఇది ఇలా బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోని పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా నేనైతే గరిటెతో వేసుకుంటున్నానండి. బోండాలు అనేవి చేత్తో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా గంటితో కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. చేత్తో రాని వాళ్ళు ఇలా గంటితో వేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఒక్కొక్కటి వేయగానే నూనె బాగా కాగి ఉండాలండి. ఇలా వేయగానే ఇలా ఒక్కొక్కటి పైకి వచ్చేస్తుంది. అంతేంటంటే చాలా ఈజీగా ఇంట్లోనే బోండా అనేవి వేసుకొని ఈవినింగ్ టైంలో చక్కగా స్నాక్ లాగా తినేయచ్చు అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను అలాగే ఇదివరకు మొన్నటిదాకా డైలీ వీడియోస్ పెట్టాను కదండి, ఇప్పుడు డే బై డే పెడతాను. తప్పకుండా 12 o'clockకి చూడండి, మిస్ కాకుండా. వేడి వేడి బోండాలు రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలా వచ్చిందో రెసిపీ అనేది చెప్పండి.